హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఉత్తప్పం చేసుకుంటున్నా ఇంట్లో. అయితే ఇది ఇడ్లీ పిండి అన్నమాట. నేనేం చేస్తానంటే ఇడ్లీ పిండిని ఒకరోజు ఇడ్లీ వేసుకుంటా, రెండో రోజు ఉత్తప్పం వేసుకుంటా అన్నమాట. ఒకే రోజు బోర్ కొడుతుంది కదా, రెండో రోజు కూడా మనం ఇడ్లీ వేసుకుంటే పిల్లలకు ఏదో వెరైటీ కావాలి కదా. అయితే ఇంత క్వాంటిటీ ఉందన్నమాట. అయితే దీంట్లో మనం ఉత్తప్పం చేసుకుందాం. ఇది ఎలా చేసుకుంటారంటే, నేనైతే ఇలా దీంట్లో 1 కప్ గోధుమ పిండిని కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా గోధుమ పిండి వేయంగానే గట్టిగా పడుతుంది అన్నమాట పిండి. అయితే మనం దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ వేసుకుందాం. నేను కొంచెం వాటర్ వేసుకొని కలుపుతున్నాను. మనకు ఉత్తప్పంకి సరిపడేలా వాటర్ వేసుకోవాలి. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు, మీడియంలో. ఇలా ఈ క్వాంటిటీతో ఉండాలన్నమాట ఉత్తప్పం. బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. మా పిల్లలు తినారని నేను పచ్చిమిర్చి వేయట్లే, కానీ పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఒక చిన్న సైజ్ అంతా టమాటాని కూడా వేసుకోవాలి. మీకు కావాలైతే క్యారెట్ని కూడా వేసుకోవచ్చు. ఇలా మనం ఇప్పుడు ఉత్తప్పం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఉత్తప్పం వేసుకుందాం. చాలా బాగుంటుంది, పిల్లలకు నచ్చుతుంది, వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా, క్యారెట్ ఇలా వేసుకొని ఉత్తప్పం వేసుకోవాలి. ఒకే రోజు రెండో రోజు కూడా మళ్ళీ ఇడ్లీ అంటే బోర్ కొడుతుంది కదా. అయితే నేనైతే ఇలా 2 రోజులు ఇలా చేసుకుంటా. చిన్నగా లావుగానే వేసుకోవాలి, మరి పలుసగా అలా స్ప్రెడ్ చేయొద్దు. ఉత్తప్ప అనేది ఇలాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం దీన్ని కొంచెం పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని తిరిగేద్దాం. ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలు చాలా ఇష్టపడతారు. నేనైతే ఇలా చేస్తానన్నమాట. ఇడ్లీ పిండి చేసిన రోజైతే ఒకరోజు ఉత్తప్పం చేసుకుంటాం, ఒకరోజు ఇడ్లీ చేసుకుంటాం. పఫీగా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి, పఫీగా ఉంటుంది.
మీరు కావాలైతే ఇంకా లావుగా, ఇంత మందంతో ఇంకా లావుగా వేసుకోవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇంకొకటి వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని మనం పూరి సైజ్ ఎంత ఉంటుందో అంత సైజులో వేసుకోవాలి. కొంచెం పఫీగా వచ్చే వరకు మందంగా వేసుకోవాలి. ఒక నిమిషం ఇలా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బన్ లాగా వచ్చింది, పఫీగా. చూడండి, ఇంకొక ఉత్తప్ప రెడీ అయింది ఫ్రెండ్స్. ఇలా ఉత్తప్పం, సేజ్వాన్ చట్నీ, టమాటా సాస్, స్పైసీ టమాటా సాస్ అన్నమాట, స్వీట్ అండ్ హాట్. అయితే ఇలా వీటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఒకరోజు ఇడ్లీ వేసుకోండి, ఒకరోజు ఉత్తప్పం వేసుకోండి, మీ ఇష్టం. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.